25 వసంతాలు రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న బీజేపీ నాయకురాలు విజయశాంతికి ఆ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పార్టీ కార్యాలయంలో విజయశాంతిని పార్టీ నేతలు సన్మానించారు. మన రాములమ్మ రాజకీయ ప్రస్థానం పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి పాత్ర కీలక పాత్ర పోషించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సినిమాలో ఎలాంటి కీలక పాత్ర పోషించారో రాజకీయ రంగంలోనూ అదే పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అలాగే బీజేపీలో 50 వసంతాలు పూర్తి చేసుకోవాలని కోరారు. ఇక చివరి శ్వాస వరకు పార్టీ కోసం అందరం కలిసి పనిచేసే విధంగా ముందుకు వెళ్లాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. విజయశాంతి గారు అప్పుడప్పుడే వస్తే రాములమ్మ సినిమా అనేటువంటి విడుదలై గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలైన వర్గాల్లో అద్భుతమైనటువంటి అభిమానం ఆ రోజు ఆ సినిమా ద్వారా కూడా వారికి రావడం జరిగింది. ఆ సమయంలో వారు భారతీయ జనతా పార్టీలో చేరడం విస్తృతంగా నేను అప్పుడు ఆఫీస్ లో వారి టూర్ కూడా నేను సతీష్ గారని ఇంకో కార్యకర్త ఇద్దరు చూసేవాళ్ళం. విస్తృతమైనటువంటి ఒత్తిడి మా దగ్గరికి రావాలంటే మా దగ్గరికి రావాలి. ప్రత్యేకమైనటువంటి విమానం, ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ పెట్టి విజయశాంతి గారికి మరి ఆ రోజు ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా, తెలంగాణ కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా వారి ఎన్నికల పర్యటన చేయించడం జరిగింది. నిజంగా విజయశాంతి గారు పూర్తి స్థాయిలో ఎక్కడ వెళ్ళినా కూడా వేలాది మంది వస్తున్నటువంటి సమయంలో వారు పూర్తిగా పార్టీకి మరి అంకితం. అటు బండి సంజయ్ విజయశాంతి రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను వివరించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కోసం విజయశాంతి పోరాడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఇక తెలంగాణ ఉద్యమంలో ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్టాడింది విజయశాంతి మాత్రమేనని బండి సంజయ్ తెలిపారు. బీజేపీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉందని, కుటుంబ పార్టీలో ఉండదని విమర్శించారు. ఎంతో మంది కార్యకర్తల త్యాగాలతో బీజేపీ నిర్మాణమైందన్నారు. సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ అని, దాన్ని వదిలి వెళ్లిన నాయకులు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ పోరాటం చేస్తారు. ఇప్పటికీ అనేక కేసులు కానీ, జైలు కానీ ఇంకా త్యాగాలు చేస్తుంటారు. వాళ్ళంతా గొప్ప వ్యక్తులు అని చెప్పి మన మోడీ గారు చెప్పిన చాలా సంతోషం. అటువంటి రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం కూడా. మరి అక్కడ ఒక క్రమశిక్షణతో, ఒక కమిట్మెంట్ తో పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వారి పార్లమెంట్ లో ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని కొట్లాడింది కేవలం విజయశాంతి గారు. కోడి దగ్గర పోయి జై తెలంగాణని గర్జించింది కేవలం విజయశాంతి గారి. పూర్తిగా ఢిల్లీ స్థాయిలో దేశ రాజధానిలో ఉద్యమానికి ఉద్ధృత కల్పించింది విజయశాంతి గారి. కాబట్టి విజయశాంతి గారు వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమం యొక్క స్ఫూర్తిని తెలంగాణ సమాజం దేశానికి చూపట్టే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం వాళ్ళు ఏ విధంగా మోసం చేసిన మనకు తెలుసు. దురదృష్టవశాత్తు ఆయన యాసతోని, ఆయన భాషతోని, ఆయన అబద్ధాలతో, ఆయన చిమ్మికుతోని, పొట్టిగా చిమ్మికుతోని మనందరూ నమ్మించి ఆయన కుటుంబం రాజ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. విజయశాంతి గారు లాంటి ఉద్యమకారులు, చిత్ర మిగతా నాయకులందరూ ఉన్నట్టు ఉద్యమకారులందరూ కూడా తిరుమలైనటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు విజయశాంతి రాష్ట్ర సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం రాంగ్ రూట్ అని, పర్సనల్ చేతుల్లో ఉందని కూడా బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కేసీఆర్కు మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రంలో ప్రజలు బతకలేరని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇక కేసీఆర్ ఒక విషసర్పమని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కేసీఆర్కు అభద్రతాభావం ఎక్కువైందన్న విజయశాంతి తాను కనపడొద్దని కేసీఆర్ అనుకున్నారని, అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన రోజే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారామె. అంతేకాకుండా ఎన్నికల్లో తనను ఓడగొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించారన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి. ఒక నమ్మకం ఉంది, ఒక కరప్షన్ లేని పార్టీ, ఒక క్రమశిక్షణ పార్టీ. ఈ పార్టీ తప్పకుండా ప్రజలకు మేలు చేస్తుందని అనుకున్న డిసిషన్ తీసి నా ముందు 2 విషయాలు ఉండేవి. ఏ
మహిళన పదవిని తీసుకోవచ్చు, కేవలం తీసుకోవచ్చు. ఇంకో పక్క తెలంగాణ అన్నది నా మైండ్లో ఉంది. అది నా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు ఇక్కడ తెలంగాణలో జరిగిన అన్యాయాల గురించి, అనగదొక్కబడ్డ తెలంగాణ, రక్తపాతంగా ఉన్న తెలంగాణ, ఒక నిజాం దగ్గర బానిసగా ఉన్న తెలంగాణ అని ఇలా అనేక విషయాలు నాకు చిన్నప్పుడు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఒక పక్కన ఉన్నా కూడా ఏదో చేయాలి తెలంగాణ ఒక తపన నిరంతరం నన్ను వెంటాడుతూనే ఉంది. నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళు, నీ వల్ల అవుతుంది అని నా మనసులో ఎప్పుడు చెప్తూనే ఉంది, కాల్ చేస్తున్నాను. సో ఇవన్నీ పెట్టుకుని నాకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ అప్పుడు విద్యాసాగర్ గారు, వెంకయ్య నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు అందరూ నన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నాకు ఇది కరెక్ట్ ఉంటుందేమో, నా పొలిటికల్ ప్లాట్ఫామ్ కరెక్ట్ గా ఉంటుందేమో, నేను ప్రజలకు ఏమైనా మేలు చేయాలన్నా, నా తెలంగాణకు మేలు చేయాలని ఇది కరెక్ట్ గా ఉంటుందేమో అనుకుని నేను ఆ రోజు డిసిషన్ తీసుకుని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, దుబ్బాక, హుజూరాబాద్, ఉప్పూరులో కూడా రాములమ్మది విశేషమైన కృషి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ సినీ తారగా విచ్చేసిన రాములమ్మ అనతి కాలంలోనే పార్టీలో విస్తృతమైన సేవలు అందించారని గుర్తు చేశారు.